మనము ఒక దేహాన్ని ధరిస్తాము. బాల్యము, యౌవనము, ఇక వృద్ధాప్యము అనుభవించి దేహాన్ని విడిచిపెడతాం. మనకు మరొక రూపాన్ని ధరించేటువంటి శక్తి ఉండదు. కానీ సర్ప దేవతలకు, నాగదేవతలకు రూపాలను ధరించేటువంటి శక్తి ఉంటుంది. ఇదే మీకు ఎన్నో సన్నివేశాల్లో దర్శనమిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ దానవీర సూరకర్ణ సినిమా చూసే ఉంటారు బాగా. పౌరాణిక గొప్ప చిత్రం అది. అందులోన కర్ణుడు అర్జునునితోన యుద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటాడు. శల్యుడు కర్ణునికి రథసారథిగా ఉంటాడు. ఇక్కడనే మీకు నాగ ప్రస్తావన అనేది వస్తుంది. ఏమిటిది అని అంటే, అశ్వసేన అన్నటువంటి ఒక సర్పం ఉంటుంది. ఈ యొక్క సర్పము తక్షకుడుకి చాలా దగ్గరి స్నేహితుడు. ఈ తక్షకుడు, అశ్వసేనుడు, ఇంద్రునికి బాగా స్నేహం ఉంది. మరి ఏం జరిగింది అని అంటే, కాండవ వనదహనం జరుగుతుంది మహాభారతంలోన. ఆ సమయంలోన శ్రీకృష్ణార్జునులు కాండవ దహనం చేసినప్పుడు ఎన్నో ప్రాణులు చనిపోతాయి. ఆ ప్రాణుల్లో ఉన్నటువంటి యొక్క అశ్వసేనుడిని ఇంద్రుడు రక్షణ చేస్తాడు, తక్షకుని యొక్క స్నేహితుడు అని చెప్పేసి. ప్రాణాలతో బయటపడినటువంటి అశ్వసేనుడు పగబడతాడు. ఒరే అర్జున, ఎంతోమంది నా ఆప్తులను చంపావు కదా, నిన్ను తప్పకుండా చంపుతానని చెప్పేసి పగబడతాడు. ఇప్పుడు జీవించింది ఏమిటిది అని అంటే సర్పము. కర్ణుని దగ్గరికి వెళ్ళి అశ్వసేనుడు మాట్లాడతాడు. మరి ఎట్లా మాట్లాడినాడు అని అంటే, మానవ రూపం ధరించాడు. చూసారా, పాతాళములో వీళ్ళంతా ఉంటారు. మీరేమనుకుంటారంటే మనలాగానే మనుషుల్లాగానే ఉంటారు, పొద్దున్నే స్నానాలు చేస్తారు, టిఫిన్ తింటారు అనుకుంటారు. వాళ్ళు మనలాగా ఉండరు, దివ్య శరీరాలతో ఉంటారు. ఊర్ధ్వలోకాలు, పాతాళ లోకాలు, మన భూలోకంలోనే ఇవన్నీ. సరే, అశ్వసేనుడు వెళ్ళాడు. కర్ణ, అర్జునుడు నీకు శత్రువు, ఆ అర్జునుడు నాకు కూడా శత్రువే. కాబట్టి నీవు నా అస్త్రాన్ని ప్రయోగించు యుద్ధ భూమిలోన. ఇక నీకు వేరే అస్త్రం పని లేదు. నీవు అస్త్ర ప్రయోగం చేసినప్పుడు నేను ఆవాహనం అవుతాను, కసి తీరా చంపుతాను అంటాడు. చాలా గొప్పవాడు. దీన్ని ఏమంటారు? నాగాస్త్రం అని అంటారు. అందుకనే కర్ణుడు దుర్యోధనుని చెబుతాడు, దుర్యోధన, నీకు శుభవార్త, అర్జున్ని చంపేటువంటి నాగాస్త్రం, ప్రచండమైనటువంటి దివ్యాస్త్రం నా చేతిలో ఉన్నది, నాకు వచ్చి పడింది, నేను తపస్సు చేయకుండానే అన్నాడు. ఎందుకో తెలుసునా, నాగాస్త్రమే దగ్గరకు వచ్చింది, తపస్సు ఏం చేయలేదు కర్ణుడు. మరి ఏం జరిగిందో తెలుసునా, మరి సినిమాలో చూసి ఉంటారు. కర్ణుడు బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి అర్జునికి ఇంకా తగులుతుంది అనంగా శ్రీకృష్ణుడు తన యొక్క కాలితో రథాన్ని నొక్కుతాడు. అలా నొక్కడం వలన గురి తప్పి కంఠమునకు తగలవలసినటువంటి బాణము కిరీటాన్ని తగులుతుంది. కిరీటము కింద పడిపోతుంది. ఆ దెబ్బకు భస్మమైపోతుంది అది. చూసారా?
మరి సినిమాలో మీరు ఏం చూస్తారు అని అంటే, అదే బాణం మళ్ళీ తిరిగి వచ్చి కర్ణుతో మాట్లాడుతుంది. కర్ణ, ఆ శ్రీకృష్ణుడు మోసం చేశాడు నిన్ను, తన కాలితో రథం నొక్కాడు, అందుకే నీ గురి తప్పింది, నీ తప్పు ఏమి లేదు, నన్ను మరొకసారి ప్రయోగించు, వాడి ప్రాణాలు తీస్తాను ఈసారి అంటాడు. అప్పుడు కర్ణుడు, అశ్వసేన, ఇటువంటి డైలాగులు ఉండవు ఇంకా. అస్త్రమా, నేను ఒకసారి ప్రయోగించిన బాణాన్ని మళ్ళీ ప్రయోగించను అంటాడు. చూశారా, మరి బాణం ఏమిటిది, మనిషితో మాట్లాడడం ఏమిటిది? ఇప్పుడు ఆ బాణం ఏ స్వరూపంగా ఉన్నది అని అంటే, అస్త్రస్వరూపంగా ఉన్నది. ఆ స్వరూపంగా ఉన్నది ఎవరు అని అంటే అశ్వసేనుడు. అశ్వసేనుడు ఎవరు? సర్పము. చూశారా, సర్పము సర్పముగా ఉండకుండగా, మానవునిగా ఉండకుండగా, బాణస్వరూపంగా అస్త్రమై కర్ణుని దగ్గరికి వచ్చింది. కర్ణుడు ఆ మాట అనగానే పాపం మీకు ఏం చేస్తుంది ఆ అస్త్రం? సినిమాలో మీకు అంతవరకు చూపిస్తాడు, కానీ ఆ అస్త్రం పేరేమిటో తెలుసునా? అశ్వసేన. అక్కడ ఇంకా కథనం ఉన్నది. అది సినిమా కాబట్టి అంతవరకు చూపించలేదు వాళ్ళు. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, కర్ణుడు ప్రయోగించకపోయినా మళ్ళీ వెళ్ళిపోతుంది అర్జునుడి మీదికి ఈ యొక్క అస్త్రం. కానీ అది అస్త్ర ప్రయోగం కాదు కాబట్టి అర్జునుడు ఏం చేస్తాడు? చంపి పాడేస్తాడు. చూశారా బాబు? అందుకే నాగాస్త్రము అని అంటే వెరీ 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 పవర్ఫుల్. రామాయణంలో కూడా మీరు గమనిస్తే సీత కోసము వచ్చినటువంటి రాముడు లక్ష్మణుడు భీకరంగా యుద్ధం చేస్తారు. మరి ఇంద్రజిత్ ఏం చేస్తాడు? నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. చూశారా, ఎప్పుడైతే నాగాస్త్రం ప్రయోగించబడిందో ఇద్దరు కూడా మూర్ఛపోయినారు. మళ్ళీ గరుడ మంత్రము చదవడము, గరుడు రావడము, నాగబంధ విచ్ఛేదనం చేయడము, ఇవన్నీ వేరే విషయాలు. నేను అంటున్నాను, ఇగో నాగపాశము, నాగబంధము అనేది వెరీ 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 పవర్ఫుల్.